ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్, ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. నేను చాలా డీటెయిల్గా చెప్పిన వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇలాంటి వీడియోస్కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి వీడియో చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఆర్ వేరే వెబ్సైట్లో కూడా పోస్ట్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. దానికి ఎంత డిమాండ్ ఉందో మీకే తెలుస్తుంది. సో అందుకే వీడియో లెంతీ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. కంపల్సరీగా చేసి ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో దాని పర్పస్లో నేను ఈ వీడియో చేసిన. చాలామంది అడిగినారు పొలిటికల్ వీడియోస్ అని. చాలా వస్తాయి, చాలా ఉన్నాయి. బట్ లైన్ వైజ్గా నేను చేసుకుంటూ వస్తా. కొంచెం టైం సరిపోతలేదు ఈ వీడియోస్ చేయడానికి. సో అందుకే లేట్ అవుతుంది. బట్ డెఫినెట్గా మీకు దగ్గరికి అన్ని వీడియోస్ తీసుకొస్తా అండ్ పోస్టర్స్ కూడా తీసుకొస్తా. అండ్ ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది గైస్, మీరు అస్సలు స్కిప్ చేయకండి. మనకి అన్ని వీడియోస్ లాగా కాదు, కొంచెం నీట్‌గా అర్థం చేసుకోండి. నేను కంపల్సరీగా మీకు అర్థమయ్యేటట్టే చెప్తా. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి స్టెప్స్ మాత్రం. మీరు కంపల్సరీగా చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియోస్‌కి ఇప్పుడైతే చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు నార్మల్ ఎలక్షన్స్ అయితే కాదు, చాలా పెద్ద ఎలక్షన్సే. సో మీకు డెఫినెట్‌గా ఒకవేళ మీరు కూడా ఎడిటర్ అయితే దీన్ని యూజ్ చేసుకొని మీరు మనీ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ అలైట్ మోషన్‌కి వచ్చేసేయండి. నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికించి డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు అక్కడనే ఉంటది. కానీ వీడియో మాత్రం ఫుల్ వీడియో చూడండి. లెంతీ అవ్వచ్చు. బట్ ప్రాసెస్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటది. ఈ ప్రాసెస్ మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. కొంతమంది చాలా కష్టమైతుందంటారు. ఇలాంటి వీడియోస్ కష్టమే గైస్. నాకు గూడా అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అయితుంటా. బట్ ట్రై చేస్తే కంపల్సరీగా వస్తది. డెఫినెట్‌గా వస్తది. చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో. సో, ఈ అన్ని లేయర్స్‌ని కంట్రోల్ చేసుకుంటా ఇంకా మీకు చేయడం ఇంకా కష్టం నాకు తెలుసు. ఎందుకంటే అన్నీ బ్లాంక్‌గా కనిపిస్తాయి. ఏది తీసుకోవాలో, ఏది చేయాలో అర్థం కాదు. సో, అప్పుడు మీరు మన వీడియోని చూస్తే మీకు డెఫినెట్‌గా ఎట్లా చేయాలి ఏందనేది అర్థమైతది. నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడేం తీసుకోవాలి, అక్కడేం తీసుకోవాలి అన్నీ చెప్తా. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో చూడండి. మీరు ఫస్ట్ అలర్ట్ మోషన్‌లోకి వచ్చేసేయండి. డైరెక్ట్ బిట్ మార్క్ ఇది ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలో మీ అందరికి తెలిసిందే. ఒకవేళ తెలవదంటే మన ఛానల్‌లో కింద అన్ని వీడియోస్ కింద మనకి ఎక్స్ఎంఎల్ ఎలా కాపీ పేస్ట్ చేయాలో ఆ వీడియో ఉంటది. అది చూడండి. అండ్ ఇంకోటి, ఈ అనూప్ ఫాంట్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పాను. ఎందుకంటే మనకి అనూప్ ఫాంట్స్ చేయడం అది చాలా హెవీ ప్రాసెస్. సో, అది నేను చాలా డీటెయిల్‌గా అంత ప్రాసెస్ మనం డౌన్‌లోడ్ చేసుకున్న కాడ నుంచి ప్లీజ్ అలైట్ మోషన్‌లో ఎలా పేస్ట్ చేయాలి అప్పటి వరకు నేను చెప్పిన. సో, మీరు అక్కడికించి తెచ్చిపెట్టుకోండి. ఆ వీడియో నేను థంబ్‌నెయిల్ కూడా ఇస్తా. ఫస్ట్ మీరు అలైట్ మోషన్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మీకు బ్యాక్‌గ్రౌండ్ మీ అందరికి తెలిసిందే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. అన్నిట్లకన్నా కింద ఉండేదే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. సో, మీరు ఆ ఇమేజ్ తీసుకోండి. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ లోగో అని ఉంది కదా! ఈ లోగో ఇక్కడ మీరు నేమ్ కూడా చూసుకోవచ్చు. అంటే కొన్నిటికి నేమ్ ఇచ్చిన, అన్నిటికి ఇవ్వడానికి కాలేదు. సారీ. ఇక్కడ బీఆర్ఎస్ లోగో అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. కలర్ ఫిల్‌లోకి వచ్చేసి నేను మీకు ప్రతి ఒక్క ఇమేజు ఆహ్, పీఎన్‌జీస్ అని నేను ప్రొవైడ్ చేశాను. నా దగ్గరున్నాయి. కాంగ్రెస్‌వి గానీ, బీజేపీవి గానీ, బీఆర్ఎస్‌వి గానీ. లేనివి మీరు ప్లే స్టోర్‌లోకించి డౌన్‌లోడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ వచ్చింది. మీరు ఏ సాంగ్ అన్నా పెట్టుకోండి గైస్. దీని పర్టిక్యులర్‌గా నేను మీకు సాంగ్ చూపెట్టలేను. ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. ఆ సాంగు మీరు ఎనీ వన్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఉంటాయి. సో, అది కాకపోతే నేను కొన్ని సాంగ్స్ ఇయ్యమన్నా నేను ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ చూసుకోండి దీనికేం ఎఫెక్ట్ లేదు. బట్ దీనికి ఎఫెక్ట్ ఉంటది. అది కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి 3.28 దగ్గర సేమ్ బీఆర్ఎస్ లోగో. అంటే ఒక చిన్న ఎఫెక్టు. స్టార్టింగ్ ఈ బీఆర్ఎస్ లోగో వచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఇది. మీరు ఏ పార్టీ అయితే ఆ పార్టీ తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్స్ కూడా నేను కాంగ్రెస్‌ది ఇస్తా, బీజేపీది ఇస్తా. బీజేపీ, కాంగ్రెస్ సేమ్ ఉంటది. ఇది. సో, అది యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ ఎఫెక్టు. ఇది కొంచెం డిఫరెంట్‌గా. నేనిది మెయిన్‌గా చెప్పాలంటే నేను అనౌన్స్‌మెంట్ పర్పస్‌కి యూజ్ చేసిన. బట్ ఇది సాంగ్‌కి కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏది పెట్టినా ఓకే. మీరేం లేదు గైస్, ఇక్కడ కలర్ ఫీల్‌లోకొచ్చేసి మీరు ఏదో ఒక ఫోటో తీసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో చూపిస్తా. కొంచెం లెంతీ అయితది. బట్ మీకు డెఫినిట్‌గా అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఇప్పుడు చూడండి నేను ఈ ఇమేజ్ ఇచ్చిన. ఇప్పుడు చూసుకోండి ఇది ఇంతే వచ్చింది. ఇక్కడ మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత ఈ ఫిల్ అని ఉంది గదా! ఈ ఫిల్ బదులు ఈ ఫిట్ కొట్టండి. ఇప్పుడు చూసుకోండి మనకి ఈక్వల్ అయిపోయింది గదా!
ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ వైప్ అని ఉంటుంది చూసుకోండి. ఇది ఈ సెకండ్ ఆప్షను, దీన్ని క్లిక్ చేసి మీరు ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఇది కాదు, ఇది కూడా కాదు. సో ఒక నిమిషం గైస్. ఇప్పుడు చూడండి, మనకైతే దొరికేసింది. అంటే చూసుకోరి, నేనే ఇంత కన్‌ఫ్యూజ్ అయితున్నా ఈ వీడియోని రెడీ చేసినోడిని. సో, మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా చేయండి. చాలా డిఫరెంట్‌గా ఉంటది. అప్పుడప్పుడు ఎఫెక్ట్స్ కాడ కూడా కన్‌ఫ్యూజ్ అయితది. ఎఫెక్ట్స్ మెయిన్ ఇంపార్టెంటు. సో, నేనైతే ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోతది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి అవుట్‌పుట్ వస్తది. డోంట్ వరీ. ఇప్పుడు ఈ కింద ఉంది కదా! నేను ఇంతకుముందు చూపెట్టిన ఆహ్, వైప్ అనే ఎఫెక్టు. సో, దీన్ని మనము ఇట్లా అనుకుంటే మనకిట్లా ఆఫ్ ఆఫ్ వస్తది. మీరు ఈ ఆఫ్ ఆఫ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. నేను అనౌన్స్‌మెంట్ పరంగా ఇట్లా బీజీఎం వస్తది టన్ టన్ అనుకుంటా. సో, దాని పర్పస్‌లో పెట్టినా. లేదు మనకు అదంతా అవసరం లేదనుకుంటే ఇవన్నీ డిలీట్ చేసి పడేసేయండి. ఇక్కడికెంచి ఏదైతే ఈ లాంగ్ ఫోటో ఉంటదో, ఇప్పుడు వచ్చేస్తది చూడండి. ఇట్లా లాంగ్ ఫోటో పెట్టుకున్నా ఓకే. సో, నేనేదో మ్యూజిక్ నీట్‌గా వస్తుంది కాబట్టి నేను దాని పర్పస్‌లో పెట్టుకున్నా. ఒకవేళ మీరు మ్యూజిక్ పరంగా చూడాలంటే అనౌన్స్‌మెంట్‌ది మన ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. సో, ఇది గైస్ ఫోటోదైతే మనకి 5.20 నుంచి 22 నుంచి ఆహ్, ఇక్కడ 7.9 వరకి 19 వరకి మనకి ఫోటోదే ఉంటది. సేమ్ ఓన్లీ ఫోటోదే, ఇంకేం లేవు. అండ్ ఇక్కడికించి ఆహ్, 6.19 నుంచి ఇక మనకి మెయిన్ ఫోటో మీకు ఇక్కడ చూసుకోవచ్చు. క్యాండిడేట్ అని ఉంటది. చూసుకోండి క్యాండిడేటు. ఆ క్యాండిడేట్ పైన ఇది కూడా ఫోటోనే. మీరు వీడియో చూసుకుంటేనే మీ వీడియో చేయండి. అప్పుడైతేనే మీకు ఒక మంచి ఐడియా వస్తది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లైట్ అని ఉంది కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ లైట్ అనమాట. సో, మీరు ఫోటో తీసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. దీనికి ఎఫెక్ట్‌లు కూడా ఆటోమేటిక్ ఉన్నాయి చూసుకోండి. మీరు కాపీ చేసుకోని అవసరం కూడా లేదు. సో, ఇది ఎఫెక్ట్ ఏందంటే మనం ఆటోమేటిక్‌గా ఫోటో అనేది ఎడిట్ చేస్తది ఇది. అండ్ మీరు కొన్ని ఫోటోస్ తీసుకున్నప్పుడు మనకి ఈ ఎఫెక్ట్ అనేది ఆఫే వస్తది. సరిగ్గా రాదు. అంటే ఇట్లా షార్ప్ ఉన్నట్టే వస్తది. అలాంటి టైంలో మీరు వైప్‌లోకొచ్చేసి ఇట్లా చేసుకోవచ్చు మీరు. మీకెంత కావాలంటే అంత కంఫర్ట్‌లో. సో, నాకే జరిగింది. నేను వేరే వాళ్ళకి చేస్తుంటే నాకు ఈ ఎఫెక్టే రాలేదసలకి. సో, అందుకే మీకు ఆ ప్రాబ్లమ్ రావద్దని నేను చెప్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని నేను వీళ్ళ ఇమేజెస్ ఇచ్చేస్తా. బట్ మీరు వేరే వాళ్ళ ఇప్పుడు పార్టీ మీద నిలబడే వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళయి ఓన్‌గా క్రియేట్ చేసి ఎట్లా పెట్టాలో నేను ఎండింగ్‌లో చెప్తా. అది పిక్సార్ట్‌లో చేసి నేను ఇక్కడికి తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఈ బ్యానర్ ఉంది కదా! ఇది మీరు డైరెక్ట్ పెట్టుకోండి. ఇమేజ్ నేను ఇస్తా. అండ్ దీని ఎఫెక్ట్ కూడా ఉంటది. అది ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు మాట్లాడదాం. ఓకే. 7.19 దగ్గర మనకి ఈ బ్యానర్ ఉంటది. సో, అది చూసుకోండి నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్సెల్ కట్‌లో. మనకది వాటర్ మార్క్ గూడా కనిపిస్తుంది. మీకు వాటర్ మార్క్ గూడా ఏం రాదు. అంతా చూపిస్తాను నేను. ఇది పొలిటికల్ వాళ్ళది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైట్ పీఎన్‌జీ. మీరు లైట్ పీఎన్‌జీకి అస్సలు కన్‌ఫ్యూజ్ కావద్దు. ప్రతి ఒక్క లైట్ పీఎన్‌జీకి మనకు లైట్ పీఎన్‌జీ అనే నేమ్ ఉంటది. సో, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ నేమ్. ఈ నేమ్‌కి కూడా మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. నేను ఇంతకు ముందుకు వీడియోలో కూడా చెప్పిన నామినేషన్ వీడియో అనుకుంటా. ఇక్కడ ఆరెంజ్, యెల్లో కలర్‌లో ఉండేది ప్రతి ఒక్కటి టెక్స్టు. మీకు ఆ టెక్స్ట్ కూడా కనిపిస్తది. బట్ మీకు అప్పుడప్పుడు ఇట్లా లైన్స్ పరంగా కూడా కనిపించొచ్చు. అట్లా ఎందుకు కనిపిస్తదంటే మీ దగ్గర ఫాంట్స్ లేవు కాబట్టి మీకు అట్లా కనిపిస్తది. ఇట్లా. ఇప్పుడు మనకి ఇది ఎట్లా కనిపిస్తుందో అట్లా. సో, మీకు ఫాంట్స్ యూజ్ చేసి, ప్రొఫెషనల్‌గా యూజ్ చేసి, మంచి మనీ ఎర్న్ చేయాలనుకుంటే, సో, లేదా మీ రిలేటివ్స్ నిలబడ్డా, సో, వాళ్ళకి చేయాలనుకున్న మంచి ప్రొఫెషనల్ లుక్ రావాలంటే మీరు కన్ఫర్మ్‌గా ఫాంట్స్ యూజ్ చేయాలి. సో, ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయంటే, నేను వీడియో చెప్పినా కదా! మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో థంబ్‌నెయిల్ కూడా చూపెట్టిన. చూడండి, చాలా అంటే చాలా డీటెయిల్‌గా చెప్పిన. మీకు డెఫినిట్‌గా అర్థమైపోతది. వీడియో కొంచెం లెంతీ ఉంటది. బట్ మీకు డెఫినిట్‌గా అర్థమైతదది. సో, అందుకే నేను అంత డీటెయిల్‌గా చెప్పిన. అది ట్రై చేయండి. మీకు ఫండ్స్ లింక్స్ ఉంటాయి. ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా కాపీ పేస్ట్ చేయాలి అంతా ఉంటది. ఇది అయిపోయింది. దీనికి ఎఫెక్ట్స్ చూడండి. ఇది ఆన్ చేసుకోండి ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేడ్ అవుట్, దీనికి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ టెక్స్టు. ఈ మీకు ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఇంకా వేరేదేం లేదు. ఇంతే గైస్, ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది. చూసుకోండి ఎంత ఈజీగా ఉందో. ఇక ఇది ఒకటి ఉంది. కాకపోతే చేసుకోవడం కష్టమే గైస్, నాకు కూడా తెలుసు. ఒకవేళ మీరు కాంగ్రెస్ అలాంటివి తీసుకుంటే మీరు కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నా, అస్సలు కన్‌ఫ్యూజ్ కాకండి. ఓకేనా?
ఇక చూడండి మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టుకోండి. మీరు పింక్ ఇప్పుడు బీఆర్ఎస్‌కి పింక్ పెట్టుకోవచ్చు. బట్ పింక్‌కి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ పింక్ ఉంది కాబట్టి నేను పింక్ పెట్టలేదు. సింక్ కాలేదు కాబట్టి. సో, అది. ఇక్కడ 2 అని ఉంది కదా! నేను ఇది కూడా అను ఫాంటే. మీరు సెపరేట్ టెక్స్ట్ ఏం తీసుకోలేదు నేను. అను ఫాంట్‌లో కోడ్ ఉంటదొకటి. ఆ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. సో, మీరు కూడా అట్లనే ట్రై చేయండి. మీ ఇంకా మనకి నంబర్స్ రాలేదు. ఇంకా 2, 3 డేస్‌లో నంబర్స్ వస్తాయి. బట్ మీరు నంబర్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు గైస్. ఇదన్నీ ఆఫ్ చేసేసి ఇక్కడ ఇంకో పర్సన్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఓన్లీ కార్ సింబల్ పెట్టి ఇక్కడ స్పేస్ ఉంది కదా! మనకి కార్ పైన. ఇక్కడ మీరు వేరే పర్సన్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు ఈ సింబల్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకొచ్చి ఇట్లా జరపొద్దు. బికాజ్ మనకి ఇక్కడ చూసుకోండి కీ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. ఇది మోషన్ ఎఫెక్ట్‌గా లైట్‌గా ఇట్లా మూవ్ అవ్వుకుంటూ వస్తది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్‌లో డెమో చూసే ఉంటారు. చూసుకోండి ఇట్లా. సో, అది అట్లా మూవ్ రావడానికి మనము ఈ కీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తాం. సో, అందుకే మీరు డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏదైతే లోగో ఉంటదో ఆ లోగో ఇచ్చేసి వదిలేసేయండి అంతే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా మీకు ఒకటి చూపిస్తా. అంటే మీకొక ఐడియా వస్తది. ఇప్పుడు నేను హ్యాండ్ లోగో ఇచ్చిన చూసుకోండి మనకి వేరే టైప్‌లో రొటేట్ అయిపోయింది. ఇక్కడ ఫిట్ అనియండి మనకి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. మీరేది ఇచ్చినా ఫిల్ తర్వాత ఫిట్ ఇయ్యండి. అండ్ నెక్స్టు ఈ ఫిట్ ఇచ్చిన తర్వాత నేను ఈ కార్‌ని కొంచెం రొటేట్ చేసిన. రొటేట్ ఆఫ్ చేసుకోండి. అండ్ స్కేల్‌కొచ్చేసి కొంచెం స్కేల్ చేసుకోండి. ఇంతే గైస్. చూసుకోండి పర్ఫెక్ట్ అయిపోయింది. అండ్ చూసుకుంటే మీరు ఆహ్, ఈ హ్యాండ్‌కి బార్డర్ లాగా వచ్చింది. సో, అది ఇక్కడ తీసి పడేసేయండి. అయిపోయింది. చూసుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. సో, మీరు ఈ ప్రాసెసే ఫాలో అయిపోండి. అండ్ ఇంకోటి మీరు కొంచెం పైనకి జరపాలనుకుంటారు. సో, ఏ ఇమేజ్ లేదు. మనము మన గుర్తుని హైలైట్ చేయాలని వీడియో చేస్తున్నారనుకోండి. మీరు ఈ ఇమేజ్‌ని టచ్ చేసి, ఈ ఇమేజ్‌ని ఇట్లా జరపండి గానీ, ఎట్టి పరిస్థితిలో ఈ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకొచ్చి ఇట్లా మాత్రం జరపొద్దు. మీరే కాదు నేనే చాలా సార్లు మూవ్ చేసి మిస్టేక్ చేసిన. 2, 3 టైమ్స్ దానివల్ల డబుల్ టైమ్ వేస్ట్ అయింది. సో, అందుకే మీకు చెప్తున్నా మీరు ఏ మిస్టేక్ చేయకుండా మీకు టైం సేవ్ అయితది అంతే. సో, ఇట్లా పెట్టుకుంటే అయిపోతది. దేన్నైనా మూవ్ చేసుకోండి. మీకిట్లా మూవ్ చేసేటప్పుడు ఇట్లా కీ ఫ్రేమ్ యాడ్ అయితుందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఆడ మనము దీన్ని యూజ్ చేయొద్దని. సో, అది ప్రాసెస్. చూసుకోండి మనకి ఇక్కడి వరకొచ్చింది. సో, దాన్ని కొంచెం జరిపితే అయిపోతది. అండ్ మళ్ళీ మనం దీన్ని ముట్టుకుంటే ఇంకోటి టచ్ అయితది. సో, అలాంటి ప్రాబ్లమ్స్ గూడా ఒస్తాయి. సో, అందుకే మీరు ఎప్పటిదప్పుడే దాన్నే ముట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు వర్కౌట్ అయితది. ఇక్కడ చూసుకోండి వోట్ ఫర్ అని ఉంది గదా! ఇక్కడ కార్ సింబల్ ఉంటది చిన్నగా. మీరు చూసుకోండి ఇప్పుడు కార్‌ని టచ్ చేస్తే మనము ఇంకోటి బ్లాక్ లైట్ ఒస్తుంది. మీకు ఈ ప్రాబ్లమ్ రావద్దంటే ఈ లైట్స్ అన్నీ ఆఫ్ జేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు సేవ్ చేసేసుకోండి. మనకప్పుడైతే దీన్ని టచ్ చేసినా ప్రాబ్లమ్ రాదు. ఇప్పుడు చూడండి ఏం ప్రాబ్లమ్ లేదు. మీరు ఈ లైట్స్ ఆన్ చేస్తే మళ్ళీ అదొస్తది. సో, మీరంతా ఎడిట్ చేసుకొని ఆ తర్వాత లైట్స్ ఆన్ చేసుకోండి. అయిపోతది. అండ్ నెక్స్ట్ ఇంతే గైస్ ఇప్పుడైతే ఏం లేదు. అండ్ ఇంకోటి మీకు ఈ ఇప్పుడు స్టాంప్ అని ఉంది కదా! మీకు ఇది గూడా నేమ్ ఉంటది. మీరసలు కన్‌ఫ్యూజ్ కావద్దు. బట్ అన్నీ ఇద్దామనుకున్నా, కాకపోతే నాకసలు టైం సరిపోతలేదు. సో, అందుకని చాలా వీడియోస్ ఉన్నాయి. మీకోసం అన్నీ తీసుకొస్తా. సో, అందుకే అంత టైం సరిపోతలే ఏదో ఉన్నదానికి పెట్టేసిన. ఇక్కడ యారో ఉంటది. యారోయి గూడా నేను ఇచ్చేస్తా పేజెస్ అన్నీ మీరక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఉంటే యారోస్ చూడండి. 35.28 దగ్గర మనకి యారోస్ ఉంటాయి చూసుకోండి. యారోస్ ఓకే. ఇక్కడ స్టాంపుది ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడికి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ క్రోమా కీ ఉంటది. గ్రీన్ స్క్రీన్‌ని రిమూవ్ చేయడం. అండ్ నెక్స్ట్ దీని పీఎన్జీసీ కూడా ఇస్తా. కరెక్ట్ ప్లేస్‌లో ఇప్పుడు మనకి కరెక్ట్ ప్లేస్‌లో పడతలేదు కాబట్టి ఏదైతే మనకి హ్యాండ్ ఉంటదో హ్యాండ్‌ని కొంచెం జరపండి. లేదు హ్యాండ్ పర్ఫెక్ట్ అనుకుంటే ఇక్కడ స్టాంప్ ఉంది కదా! ఈ స్టాంప్‌నే కొంచెం మూవ్ చేయండి ఇట్లా. అండ్ నెక్స్ట్ ఈ స్టాంప్ పడ్డాక మనకి సింబల్ ఉంటది కదా! దాన్ని గూడా కొంచెం జరపండి. సో, ఇప్పుడు చూసుకోండి పర్ఫెక్ట్. దీనికి సాంగ్ గూడా ఉంటది. మీరు అంటే సౌండు. ఆ సౌండ్‌ని అస్సలు రిమూవ్ చేయకండి. ఎగ్జాక్ట్‌లీ ఎట్లా సౌండ్ ఉంటదో అట్లనే పెట్టుకోండి. అండ్ ఇది గైస్ ఓవరాల్‌గా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. మీకు అర్థమైందనుకుంటా. డీటెయిల్‌గానైతే చెప్పిన. ఎక్కడెక్కడ ఏం తీసుకోవాలి అనేది. ఇక్కడ చూసుకోండి 35.28 దగ్గర 2 యారోస్ ఉంటాయి. చూసుకోండి ఇక్కడ ఒక యారో, ఇక్కడ ఒక యారో. ఆ యారో కిందనే స్టాంప్ ఉంటది. స్టాంప్‌కి మీరు డోంట్ వరీ. స్టాంప్ అని నేమ్ ఉంటది. ఆ స్టాంప్ పైననే మనకి లైట్‌గా ఇట్లా బ్లూ కలర్‌లో ఉండి ఓజీ అని ఉంది గదా! ఇక్కడ మీరు ఏదైతే మనము స్టాంప్ ఏసిన తర్వాత సింబల్ వస్తదో ఆ సింబల్ ఇవ్వాలి. సో, అది కన్‌ఫ్యూజ్ కావద్దు.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి గైస్ ఇక్కడ మనకి లైట్‌గా సింబల్ వస్తుంది. అంటే లోగో ఇక్కడికెంచి 35.28 నుంచి మనకి కార్ సింబల్ వస్తుంది. సో, అది చూడండి. అక్కడ మనము లోగో తీసుకోండి. మీరు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, ఏ పార్టీ అయితే ఆ పార్టీ. సో, ఓవరాల్‌గా వీడియో అయితే ఇది. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ తీసుకుందాం. తీసుకుంటే మనకయిపోతది. అండ్ లాస్ట్ మనం పిక్సార్ట్‌లో వీళ్ళ ఫోటోస్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చెప్తా. అండ్ ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ది కొంచెం స్పీడ్‌గానే చెప్దాం. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ది తీసుకోండి. అండ్ బీట్ మార్క్‌లోకొచ్చేసి కాపీ, పేస్ట్. మీకేం కనిపించదు గైస్. బట్ మీరు చేస్తుంటే మీకు అర్థమైపోతదిలెండి. మీకు డోంట్ వరీ. ఓకే. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది. సో, అండ్ నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ రెడ్ బార్డర్ ఉంది కదా! ఇది మీరు కలర్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి ఈ కలరే మంచిగా సింక్ అయితది. మీరు వేరే కలర్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నప్పుడు మీకు నచ్చింది తీసుకోండి. మీరు గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్. మీరు గూడా ఓన్‌గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీకు గూడా ఒక డిఫరెంట్ థాట్ వస్తది. ఆ థాట్ వైస్‌గెళ్తే ఎప్పుడు డిఫరెంట్‌గానే ట్రై చేయాలి. అప్పుడైతేనే మీరేదైనా ఛానెల్ పెడితే మీరేదైనా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఎప్పుడు ఓన్ క్రియేషన్‌ని నమ్ముకోండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఇక్కడ చూసుకోండి రెక్టాంగులర్ ఉంది గదా! మనకి లెవెల్ పాయింట్ 5 దగ్గర. సో, నేనిక్కడ పేస్ట్ చేసేస్తున్నా. చూసుకోండి మనకి ఈజీగా ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ లోగో. ఇది మనకి ఇదే కాపీ చేసుకోవాలసలు సెకండు. నేను చెప్పిన కదా! సౌండ్‌కి తగ్గట్టు ఎఫెక్ట్ అనేది ఇది యూజ్ చేయండి ఏం కాదు. మీరు ఏ సాంగ్ పెట్టినా ఇది యూజ్ చేయండి. సో, మన ఫోటో టన్ 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 అన్న దగ్గర ఇలాంటిది మాత్రం ఒక్కసారి ఆలోచించి ఓకే అనుకుంటే పెట్టండి. లేదా లైట్ అంతే. మీకు కంఫర్ట్ అంటే చేయండి. అండ్ నెక్స్ట్ ఇది. ఇది మెయిన్ థింగ్ గైస్. దీని గురించి చెప్పాలి. చెప్తా. ఇప్పుడు చూసుకోండి మ్యాజిక్ ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది కదా! బ్యానర్. ఏదో నేను కొత్తగా పెట్టినా అంతే. ఎఫెక్ట్స్‌లోకొచ్చేసి ఇప్పుడు చూడండి పింక్ అయిపోయింది. సో, ఇది పింక్ ఎట్లా అయిందంటే, ఇక్కడ హ్యూ షిఫ్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటది. దీన్ని ఆఫ్ చేస్తే చూడండి రెడ్డు, ఆన్ చేస్తే పింకు. సో, దీనివల్ల మనకి యూజ్ ఏందంటే, మీరు ఏ కలర్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్‌కి మాక్సిమం రెడ్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కావాలంటే మీరు గ్రీన్ అన్నా పెట్టుకోవచ్చు. మనకి ఇలాంటి కలర్స్ అన్నా పెట్టుకోవచ్చు. మీరు దీన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి. మనకు కలర్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. మెయిన్‌గా గ్రీన్ బెటర్ అనుకుంటా కాంగ్రెస్‌కి. సో, మీకు తెలిసే ఉంటది ఏ కలర్ పెట్టుకోవాలో. మీకు నచ్చింది పెట్టుకోండి. ఇది అదే ఏం లేదు. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. చూసుకోండి అన్ని కలర్స్ ఉంటాయి. సో, హ్యూ షిఫ్ట్ దీన్ని మర్చిపోవద్దు. ఇది డెఫినెట్‌గా అంటే టీఆర్ఎస్‌కి నేను మీకు ఒరిజినల్ బ్యానర్ కలర్ రెడ్ ఉంటది. మనం ఇక్కడ పెట్టుకునే విధానం సెట్టింగ్ ఉంటది. మీకు ఆటోమేటిక్‌గా కాపీ పేస్ట్ చేసుకుంటే మీకు పింక్ వస్తది. మీరు చెప్పినా కదా! ఇప్పుడు ఎట్లా చేంజ్ చేసుకోవాలో షిఫ్ట్‌లోకొచ్చేసి మీరు ఇట్లా మూవ్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్‌గా కలర్స్ చేంజ్ అయితూనే ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. అందుకే గైస్ ఫుల్ వీడియో చూడమని చెప్తాను నేను. ఎప్పుడు ఏం చెప్తానో అంత ఆ టైంకి గుర్తుకొస్తాయి కదా! అట్లా. ఇక్కడ ఈ చింతపల్లి అనేది ఉంది కదా! వాడుకి. సో, ఇది అండ్ బీట్ మార్క్‌లోకొచ్చేసి ఇక్కడ చింతపల్లి ఇది కాదు కారు గుర్తు. చూసుకోండి నేనే చాలా కన్‌ఫ్యూజ్ అయితున్నా. ఇక్కడ 15.03 దగ్గర మనకి చింతపల్లి 10థ్ వార్డ్ మున్సిపల్ అభ్యర్థి అని ఉంది. సో, దీనికి నేను పే చేస్తున్నా. మీరు కూడా అదే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్‌కొచ్చేసి అండ్ సేమ్ ఇక్కడ కారు గుర్తుకే మన ఓటు అని ఉంది. చూసుకోండి. ఇక్కడ కారు గుర్తుకి. ఇది కాపీ పేస్ట్ చేసేటప్పుడే చాలా కన్‌ఫ్యూజ్ ఉంటది గైస్. ఐ నో అది నాకు గూడా తెలుసు. బట్ తప్పదు గదా! ఒక ఎడిటర్‌గా నేను చేయాలి. మీరు గూడా ఎడిటర్‌గా మీరు గూడా చేయాల్సిందే కంపల్సరీగా. ఎందుకంటే అది మనకి కావాలి గాబట్టి చేయాలి అంతే. చూడండి ఎఫెక్ట్స్ అనేది అయిపోయింది. మాక్సిమం అన్నిటికి అయిపోయినట్టే. ఈ నేమ్‌కి గూడా ఏం ఎఫెక్ట్ లేదు. డిఫాల్ట్‌గా మనకి ఫేడ్ ఔట్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటది. సో, ఇది స్లోగా ఓపెన్ అయితది. ఇంతే గైస్ అండ్ లాస్ట్‌కి ఇంకోటి ఒకవేళ ఆహ్, ఇది మన సీరియల్ నంబర్ ఉంటది. ఆ సీరియల్ నంబర్ మీకొచ్చినప్పుడు ఈ వీడియో యూజ్ జేసుకోండి. మెయిన్‌గా సీరియల్ నంబర్ వచ్చినా యూజ్ జేసుకోవచ్చు. రాకున్నా యూజ్ జేసుకోవచ్చు. బట్ వచ్చినప్పుడు ఇది యూజ్ జేసుకొని చెప్పినా గదా! సీరియల్ నంబర్ లేకున్నా గూడా మనము ఆన్ జేసి అట్లా గూడా చేసుకోవచ్చని. షేప్ ఓపెన్ జేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ సింబల్‌ని చిన్నగా జేసుకుంటున్నా.
ఇట్లా పెడితే అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఈ 2 నెంబర్ ఉంది కదా, ఎఫెక్ట్స్ వచ్చేసి పేస్ట్ చూసుకోండి, నీట్గా ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. సో ఇది గైస్ ప్రాసెస్ అయితే మనకి ఆల్మోస్ట్ వీడియో అయితే అయిపోయింది. ఓ చాలా లెంతీ అయిపోయింది. ఇమేజ్ తీసుకోండి. చూడండి గైస్, ఇప్పుడైతే ఇమేజ్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఇట్లా ఇమేజ్ తీసుకోండి. ఇమేజ్ తీసుకున్న తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ తీసుకొని చూపిస్తా. నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది మనం పిక్సెల్ కట్ యాప్ అనేది ఉంటుంది. సో యాప్ వచ్చేసి చూడండి, పిక్సెల్ కట్ యాప్ ఇది. మీరు ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. ఇలా మెయిన్ ఇది యూజ్ చేయడానికి కారణం ఏంటంటే మనకి క్లారిటీ ఎక్కడ పోదు. సో అది మనకి మెయిన్ క్లారిటీ ఇంపార్టెంట్ కాబట్టి దాని పర్పస్లో. ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి. సో మీరు ఇమేజెస్ మీ దగ్గర ఎట్లయినా స్టార్టింగ్ ఉండేవి కాబట్టి మీరు ఇక్కడ సైడ్ పెట్టి చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ పెట్టి చేస్తున్నా. సేమ్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఎరేజ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలాంటి ఎడ్జెస్ చాలా క్లీన్గా రిమూవ్ చేసుకోవాలి. సైజ్ అనేది చిన్నగా పెట్టుకొని, హార్డ్నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇట్లా నీట్గా క్లియర్గా మొత్తం చేసుకోవాలి. మీరు ఎంత ఓపిక పెడితే మీ అవుట్పుట్ అనేది అంత నీట్గా ఉంటుంది. సో అర్థం చేసుకోండి, మీ చేతుల్లోనే ఉన్నది. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు అడ్జస్ట్ చేసిర్రు అనుకోండి, ఇలాంటి 3-4 ఫొటోస్ యువర్ విష్, మీకు ఎన్ని కావాలంటని మినిమం 3 ఫొటోస్ పెట్టండి, మెయిన్ పీపుల్స్ అంతే. ఎక్కువ మంది పెడితే లుక్ పోతుంది. ఇప్పుడు నేను లేయర్స్లోకి వచ్చేసి ఏదైతే మనము బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ని ఆఫ్ చేసేస్తున్నా. ఇక్కడ ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైతే పెట్టాలనుకుంటున్నామో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు అయిపోయింది కదా. సో మనకి ఇది డబుల్ వచ్చింది గైస్, మనము క్రాప్ చేసుకోలేదు. మీరు క్రాప్ చేసుకోండి. ఇక్కడ క్రాప్లోకి వచ్చేసి మనం కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ చేసినప్పుడు ఇంత పెద్ద కథ ఉంటుంది. సో ఇట్లా చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకొని మీరు ఓన్లీ ఇదే రేషియో లాగా తీసుకుంటే మీకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్లీ దిగిపోతుంది. సో ఇప్పుడు సేవ్ చేసుకున్నాం కదా, లైట్ మోషన్లోకి వచ్చేసేయండి. ప్లస్ ఐకాన్, మీడియా చూసుకోండి. ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా సైడ్కి వచ్చేసింది. సో మీకు ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు, ఇటు అంటే ఇటు, లేదు అంటే ఇటు వీళ్ళు ఉన్నారు. సో మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఆల్రెడీ మన దగ్గర ఫొటోస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి. సో ఇట్లా పెట్టుకొని మీకు ఎన్ని కావాలంటే అట్లా ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటా, ట్రై చేయండి. ఓకే, డోంట్ వరీ, మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటా. నేను ఇంత డీటెయిల్గా చెప్పడానికి, ఇంత ప్రాసెస్ చెప్పడానికి కారణం ఇది అంత ఈజీ వీడియో కాదు. సో మీరు ఈ వీడియో కానీ చేసి అప్లోడ్ చేసి సేమ్ ఇప్పుడు నేను చేసిన అవుట్పుట్ మీకు వస్తే ఓపెన్గా చెప్తున్నా గైస్, చాలా మనీ ఏం చేసుకోవచ్చు. దీనికి చాలా డిమాండ్ ఉంది. ప్రైస్ ఎంత అనేది యువర్ విష్, మీరు ఎంత చెప్తే అంత నడుస్తుంది. ఎందుకంటే ఈ వీడియోకి ఉంటున్న డిమాండ్ అలాంటిది. సో అర్థం చేసుకోండి. సో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. బై బై.